వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. హాస్టల్స్, అంగన్వాడీ, హాస్పిటల్స్ లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. పిల్లలకు ఆహారం అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. తరచూ పాఠశాలలు, గురుకులాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇటు ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. ఇందులో కుట్ర ఉందని, నిజాలు బయట పెడతామన్నారు సీతక్క. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఇటీవల జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలన్నారు. వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలన్నారు. ఇందులో ఎటువంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని జిల్లా కలెక్టర్లకు సూచించారు రేవంత్ రెడ్డి. అలాగే పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. బాధ్యులైన వారిపై వేటు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని సీఎం స్పష్టం చేశారు. కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు రేవంత్. అటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్స్ లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై అలర్ట్ అయింది ప్రభుత్వం. హాస్టల్స్, అంగన్వాడీ, హాస్పిటల్స్ లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, శాఖకు సంబంధించిన ఉన్నత అధికారితో పాటు జిల్లా అధికారి సభ్యులుగా ఉండనున్నారు. స్కూల్ స్థాయిలో కూడా కమిటీ వేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. గురుకులాల్లో ప్రిన్సిపల్, వార్డెన్, 2 స్టాఫ్ మెంబర్లతో కమిటీలు వేయాలని సూచించింది. రాష్ట్రంలో గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ పై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి సీతక్క. గురుకులాల్లో జరిగే కుట్రలను త్వరలో బయట పెడతామన్నారు. గురుకుల హాస్టల్ యాజమాన్యాలతో బీఆర్ఎస్ నాయకులకు పరిచయాలున్నాయని ఆరోపించారు. త్వరలోనే అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయన్నారు మంత్రి. బీఆర్ఎస్ హయాంలో ఎంతో మంది అమాయక విద్యార్థులు చనిపోయారని, ఈ విషయం అందరికీ తెలుసని గాంధీ భవన్ లో చెప్పారు సీతక్క. అదే కాకుండా 16 లక్షలు ఖర్చు పెట్టినాం అమ్మాయిని బతికించడం కోసం. మధ్యలో అమ్మాయి అంటే ఒక కొద్దిగా కోలుకున్న తర్వాత సడన్గా మరి హార్ట్ స్ట్రోక్ లాగా కార్డియాక్ అరెస్ట్ తోటి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. అయినా కూడా మా యొక్క ఎమ్మెల్సీ దండే విఠల్ గారు మొత్తం అక్కడ కాపలా ఉన్నట్టుగానే ఉండి పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి హైదరాబాదు నిమ్స్ కంటే ఇంకా అత్యున్నతమైనదైతే నిమ్స్ మన అందరికీ అత్యున్నతమైన హాస్పిటల్. దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. 25 రోజులు ప్రయత్నం చేసినాం. అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతోటి ఆమె చనిపోయింది. అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాం, ఆదుకుంటున్నాం. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రైనా పోయిందా? ఇవాళ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఇక గవర్నమెంట్ స్కూళ్లలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. స్కూల్లో ప్రతి టీచర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్లో ప్రభుత్వ స్కూల్ను తనిఖీ చేశారు ఎమ్మెల్యే. టీచర్లు స్కూల్కు ఆలస్యంగా రావడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ప్రభుత్వ స్కూల్లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయించేలా, విద్యార్థులు, టీచర్లు కలిసి లంచ్ చేసేలా కొత్త రూల్ తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు ఎమ్మెల్యే. రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి 9 రోజుల పాటు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు జరగనున్నాయి. 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ఇక కుల గణనలో భాగంగా తన ఫ్యామిలీ డీటెయిల్స్ అధికారులకు అందించారు సీఎం రేవంత్ రెడ్డి. క్యాస్ట్ సర్వే అప్డేట్స్ పై అధికారులను ఆరా తీశారు. త్వరలోనే రైతులకు రైతు భరోసా నిధులిస్తామన్నారు మంత్రులు. రాష్ట్రంలో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల షెడ్యూల్ రిలీజ్ అయింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది సర్కార్. డిసెంబర్ 1న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశ శంకుస్థాపనలతో విజయోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక డిసెంబర్ 9న లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ట్యాంకు బండ్ మీద ముగింపు వేడుకలు జరగనున్నాయి.
కులగణన సర్వేలో భాగంగా తన కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి ఎన్యూమరేటర్ అధికారులు వెళ్లారు. వారితో తన కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్నారు. తర్వాత సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తన నివాసంలో జ్యోతిబాపులే చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులకు లబ్ధి జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒకవేళ జరగకుంటే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండుగ కార్యక్రమంలో మంత్రులు దామోదర, జూపల్లితో కలిసి పాల్గొన్నారు. సర్కారు ఏర్పడిన 10 నెలల్లోనే 18,000 కోట్లు రైతు రుణమాఫీ చేశామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బడ్జెట్లో 35% బడ్జెట్ రైతులకు కేటాయించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ని మీరు పెంచండి, మీ యొక్క భరోసా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మొదటి 3 సంవత్సరాలు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత మాది. అంతర్ పంటలు వేస్తే వాటికి కూడా బోనస్ ఇచ్చే బాధ్యత మాది. మీ పంటని ఇంటికాన్నే కొనిచ్చేటటువంటి బాధ్యత మాది. పైకం కూడా పైసలు కూడా ఎమ్మటే మీ అకౌంట్లో వేసే బాధ్యత మీది. కోతులతోటి బాధ లేదు, దొంగలతోటి బాధ లేదు. పామాయిల్ పంట మీరు వేయండి. మీ బతుకుల్లో వెలుగులు నింపలేకపోతే వ్యవసాయ శాఖ పరంగా మీరు ఏ శిక్షణ విధించినా మేము దానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 2023 సెప్టెంబర్లో రైతు బంధు ఇవ్వడానికి అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును 7,000 కోట్ల రూపాయలు అమ్మేసి రైతు భరోసా ఇచ్చింది గత ప్రభుత్వం. అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి 10 సంవత్సరాలు చెప్పినవి చాలా ఏవి కూడా చేయకపోగా ఈనాడు 10 మాసాల ప్రభుత్వాన్ని ఏమే ఇంకా ఎందుకు చేస్తలేరు మీరు అంటే ఎట్లా న్యాయం అవుతుంది? ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే ఏది ఏమైనా వ్యవస్థ అనేది శాశ్వతం. వ్యవస్థలో ఒక ప్రభుత్వము, ఒక నాయకుడు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు దార్శనికత్వం ఉండాలి, మానవత్వం ఉండాలి, ప్రాంత ప్రీతి ఉండాలి. ప్రధానంగా ఆ నిర్ణయాలు రైతుకు సంబంధించి ఉండాలి. అలాంటి నిర్ణయం తీసుకున్నది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎన్నో గుర్తుండిపోయే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రంలోని బీజేపీ సర్కారుతో పోల్చి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పాలన చాలా బెటర్ అన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని చెప్పారు మంత్రి. Maybe the Prime Minister does not know. The people of Telangana are very happy with the Congress government, and we have made many landmark welfare measures in the 10-11 months we've been in power. And the less said about the BJP in Telangana, better. You know, if you look at the national government of BJP in center or the state government of Telangana, of Congress government in Telangana, we have done far better in both in development and welfare. త్వరలోనే రైతులందరికీ రైతు భరోసా అందిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన క్లాక్ టవర్లోని మహాత్మా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులగణన 90% పూర్తయిందన్నారు కోమటిరెడ్డి. హైకోర్టు ఆదేశాల మేరకే కులగణన చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందరూ ఏమైందంటే ఆషామాషిగా చేస్తున్నారు, కానీ దేశంలో తెలంగాణ రోల్ మోడల్ కావాలి. బీసీలు జనాభా ప్రకారం వాళ్ళకు అన్ని రాజకీయ పదవులలో కానీ అన్నింటిలో కూడా ఆ వాటా రావాలని ఇన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడన్నా ఈ దేలే ఆ కార్యక్రమాలు. పేరుకు మోడీ గారు ఓబీసీ ముఖ్యమంత్రి అని చెప్తారు, ఆయన దాని గురించే మాట్లాడాడు. టీఆర్ఎస్ వాళ్ళకైతే ఆ సోయినే లేదు. వాళ్ళకు సంఘ సంస్కర్త, గొప్ప మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమాజంలో అందరూ చదువుకోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తి పూలే అని తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పొన్నం. సమాజంని అవగాహన కలిగించే కార్యక్రమాలు తీసుకున్నాడు కాబట్టి ఇలా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం పూలదండలు వేసుకుంటున్నాం. ఇలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి. దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు పెద్దవాళ్ళంతా ఓ పూట తినకపోయినా కష్టపడ్డా మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపియండి. చదువుకున్న పిల్లవాడు కుటుంబంలో ఒక్కడు మంచోడైతే కుటుంబం మొత్తం మంచిదైతుంది. అది ఆయన ఆలోచన. దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులన్నీ గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందన్నారు మంత్రి సీతక్క. ఇథనాల్ కంపెనీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ తో పాటు మరో 10 మంది డైరెక్టర్లు ఉన్నారన్నారు. ఏపీ కడప జిల్లాకు చెందిన పుట్ట సుధాకర్ కుమారుడు కూడా డైరెక్టర్ గా ఉన్నారన్నారు సీతక్క. అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు. కడప జిల్లాకు సంబంధించినటువంటి పుట్ట సుధాకర్ కొడుకు ఇందులో డైరెక్టరు. ఆనాడు బీజేపీ ప్రభుత్వము ఎలాంటి గ్రామ సభలకు కూడా అవసరం లేదు అని వాళ్లకు మొత్తం కట్టబెట్టింది. దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్. పొల్యూషన్తో సహా
అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో. రాష్ట్రంలో బనియన్ నేషన్ కంపెనీ 200 కోట్ల వ్యయంతో భారీ విస్తరణ చేపట్టనుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పటాన్ చెరువు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలో బనియన్ నేషన్ రీసైక్లింగ్ పరిశ్రమను 45,000 టన్నులకు విస్తరించడానికి ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. రేపు దీక్షా దివస్ కి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్, హరీష్. రేపు జరగనున్న దీక్షా దివస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు నేతలు. రేపు దీక్షా దివస్ కి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఉదయం 8 గంటలకు కరీంనగర్కు చేరుకుంటారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10:30కు మానకొండూరు నియోజకవర్గం ఎల్ఎండి తిమ్మాపూర్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. తిమ్మాపూరు నుంచి అలుగునూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. 11:30కు అలుగునూరులో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు కేటీఆర్. ఎలాంటి భూములైనా నిర్వాసితులకు సమాన హక్కులు ఉంటాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో 2013 చట్టం ప్రకారమే పరిహారం ఇస్తారని కేంద్రం చెప్పిందన్నారు. నిర్వాసితులకు కేసీఆర్ డబుల్ బెనిఫిట్ ఇచ్చారని తెలిపారు. నిర్వాసితులను ఆదుకోవడానికి 2013లో చట్టం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే పార్లమెంట్లో కేంద్రం చెప్పిందన్నారు. 60 రోజులు సమయం ఇస్తూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలన్నారు. అన్ని అనుమతులు ఉన్న ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్. అసలు బెనిఫిషియరీ నోటిఫికేషన్ అయిందా? అసలు డిపిఆర్ వచ్చిందా? డిపిఆర్ లేదు, బెనిఫిషరీని గుర్తించలేదు, ఎన్యూమరేషన్ జరగలేదు, పిఎన్ నోటిఫికేషన్ రాలేదు, పీడీ రాలేదు, పేదల ఇండ్లు కూలగొట్టేసిండ్రు, తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో వాడేసిండ్రు. తెలంగాణ భవన్లో ఆసక్తికర సంఘటన జరిగింది. రేపు జరగాల్సిన దీక్షా దివస్ ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులో ఆ తర్వాత నేతలతో కలిసి భోజనం చేశారు. వారితో పాటు బీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలు ఉన్నారు. ఇక అంతకుముందు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్. రేపు జరగనున్న దీక్షా దివస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ నగర శివారులోని అలుగునూరులో రేపు జరగనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని చెప్పారు గంగుల. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి సంబంధం లేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ నేతలు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు తలసాని. రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు, అక్కడ ఆ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది. కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు కేటీఆర్, హరీష్ రావు. ప్రతి ఒక్కరూ పూలే స్ఫూర్తిని తీసుకోవాలన్నారు నేతలు. లోక్సభలో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రియాంక గాంధీ, రవీంద్ర చౌహాన్. రాజ్యాంగాన్ని చేత పట్టుకుని ప్రమాణం చేశారు ప్రియాంక. దేశ రాజ్యాంగం కంటే ఉన్నతమైనదేదీ లేదని, రాజ్యాంగ పరిరక్షణకు ఫైట్ చేస్తూనే ఉంటామని తెలిపారు. ప్రియాంక రాకతో కాంగ్రెస్ కు కొత్త ఎనర్జీ వచ్చిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఇక ఉభయ సభల్లో అదానీ ఇష్యూపై చర్చకు డిమాండ్ చేశాయి విపక్షాలు. లోక్సభలో చర్చ జరగాల్సిందేనని ఆందోళన చేయడంతో సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంట్ ఉభయ సభలను అదానీ వ్యవహారం కుదిపేస్తుంది. ఉభయ సభలు ప్రారంభం కాగానే అదానీ అక్రమాలపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. దీంతో మొదట గంటపాటు 2 సభలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన పరిస్థితి మారలేదు. విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు అదానీ వ్యవహారంపై రాజ్యసభలో చర్చకు రూల్ 267 కింద కాంగ్రెస్ నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా నోటీసులు అందజేశారు. संविधान की 75 वर्ष के अंदर संविधान सभा में भी डिबेट हुई थी, असहमति सहमति भी हुई थी, लेकिन मर्यादित आचरण रखा था. आपका ये मर्यादित आचरण नहीं है, आप अपनी अपनी सीट पर दें. లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రియాంక గాంధీ. స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. ఎంపీగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు ప్రియాంక.
ఈ కార్యక్రమానికి తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్, భర్త రాబర్ట్ వాద్రాతో పాటు కుమారుడు, కుమార్తె హాజరయ్యారు. కేరళ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కసావు చీర ధరించి సభకు వచ్చారు ప్రియాంక. అలాగే నాందేడ్ బైపోల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర వసంతరావు చౌహాన్ కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद। తమకు దేశ రాజ్యాంగం కంటే ఉత్తమమైనదేదీ లేదని చెప్పారు ఎంపీ ప్రియాంక గాంధీ. రాజ్యాంగ పరిరక్షణకు ఫైట్ చేస్తూనే ఉంటామన్నారు. దేశ సమస్యలను సభలో లేవనెత్తి పరిష్కారం చూపించడమే తన ముందున్న ప్రధాన అంశమని తెలిపారు ప్రియాంక. देश के जो अहम मुद्दे हैं वो उठाएं और पार्टी के लिए लड़ूं, देश के लिए लड़ूं, यही रहेगा। जो मजबूती मिलेगी राहुल जी को, कांग्रेस पार्टी को, और मेरे ख्याल से जो संविधान के जो असूल हैं उनको मजबूती मिलेगी क्योंकि हम उसी के लिए लड़ रहे हैं। हमारे लिए संविधान से ऊपर कुछ नहीं है। ప్రియాంక గాంధీ లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ. వైనాడ్లో భారీ మెజారిటీతో ప్రియాంక విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు సోనియా. ప్రియాంక రాకతో కాంగ్రెస్ పార్టీతో పాటు పార్లమెంట్లోనూ కొత్త ఎనర్జీ వచ్చిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే. సభలో ఆమె మహిళల సమస్యలను లేవనెత్తుతారని చెప్పారు ఖర్గే. पार्लियामेंट में नई ऊर्जा, नई शक्ति हमको मिली और वो अच्छे वक्ता हैं और हर चीज को समझते हैं और जनता के समस्या को उठाते हैं और खासकर महिलाओं की समस्याओं को वो उठाने में सक्षम है. అదానీ, మణిపూర్, యూపీ సంభల్ వంటి కీలక అంశాలపై సభలో చర్చ జరపకుండా కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని తెలిపారు ఎంపీ గౌరవ్ గొగోయ్. బిల్లుల విషయంలోనూ కేంద్రం ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలకు విలువ ఉంటుందని, కానీ బీజేపీ గవర్నమెంట్ ప్రతిపక్షాలను కౌంట్ చేయడం లేదన్నారు ఎంపీ. That the opposition wants to cooperate with the government on the bills that the government wants to pass. But in addition to those government bills, the issues of the people must be heard on the floor of the House, whether through adjournment motion or a short duration discussion. But if the government feels that they only want to take bills and push the public issues aside, then that is not democracy. Democracy means taking everyone along. అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదానీ అవినీతిలో బీజేపీకి భాగస్వామ్యం లేకుంటే చర్చలకు ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. రాంచీలో జార్ఖండ్ 14వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు జేఎంఎం ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్. గవర్నర్ సంతోష్ గాంగ్వార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే, రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. अथवा मुझे ज्ञात होगा उसे किसी प्रकार व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के समय निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. That's all for now. Stay tuned.